ఆకాశం క్రింద భూమికి పైన కొన్ని వేల సంఘాలు అనేకంటే కూడా లక్షల సంఘాలు ఉన్నాయి. ఏ సంఘంలోనైనా 3 వర్గాల ప్రజలు, 3 వర్గాల విశ్వాసులు ఉంటారు. అది ఎమాన్యుయల్ మినిస్ట్రీసా, హెబ్రోనా, టీపీఎమ్మా, హోసన్నా, లోదరనా, సిఎస్ఐ, బాప్టిస్టా, ఏ చర్చ్ అయినా 3 వర్గాల ప్రజలు ఉంటారు. ఈ మాటలు వింటూ మీరు ఏ వర్గంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఒక వర్గం పడిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు, రెండో వర్గం పడుతూ లేస్తూ ఉన్నవాళ్ళు, మూడో వర్గం పడకుండా కడవరకు దేవునిలో నిలవబడిన వాళ్ళు. ఒక వర్గం ఆత్మలో చచ్చిన వాళ్ళు, పేరుకు బ్రతికున్నారనే కానీ ఆత్మలో చచ్చిన వారు. రెండో వర్గం చస్తూ బ్రతుకుతూ చస్తూ ఉన్నటువంటి వర్గం. మూడో వర్గం బ్రతికించబడిన తర్వాత మరి అన్నడూ చావకుండా భక్తి జీవితాన్ని కాపాడుకున్నటువంటి వర్గం. కూర్చొని వింటున్న నీ బ్రతుకులో నీవే వర్గంలో ఉన్నావు? పడుతూ లేస్తూ, కింద పడుతూ మరలా పైకి లేస్తూ చిన్నపిల్లల నడకలాగా, నడక రాని అప్పుడే బందాడుతూ అది అయిపోయిన తర్వాత నడక నేర్చుకోవటానికి ప్రయత్నం చేసే పసిబిడ్డ ఉన్నాడే, 2 అడుగులు వేయటం, టపమని పడిపోవటం, మరలా బలం కూడగట్టుకోవటం, లేవటం, 4 అడుగులు వేయటం, టపమని పడిపోవటం, అలా చిన్న పిల్లవాడి నడకలాగా నీ నడకుందా? ఎన్నడూ పడిపోకుండా నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ భక్తి జీవితం ఉందా? ఒక్కసారి క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఓ భక్తుడు ఇలా అంటాడు, పడినవారు, పడుతూ లేస్తూ పడుతూ ఉన్నవాళ్ళు, ఎన్నడూ పడిపోకుండా పడిన స్థితిలో నుంచి నిలవబడిన వారు. దీన్ని పర్సంటేజ్ చేస్తూ ఒక భక్తుడు ఇలా అంటాడు, సంఘానికి వచ్చే ప్రజల్లో 15% చచ్చని స్థితిలో ఉన్నవాళ్ళు. ఎంత వాక్యం విన్నా, ఎన్ని బలమైన వర్తమానాలు అందించినా, హృదయాలు కదిలించే వర్తమానాలు అందించినా ఆ చచ్చినోడు చచ్చిన స్థితిలోనే ఉంటాడట. ఇక అందులో నుంచి లేవడం, చచ్చిన స్థితిలోనే ఉంటాడట. విచిత్రం 70% చర్చెస్లో పడుతూ లేస్తూ ఉన్న వర్గం ఎక్కువట. పడుతూ లేస్తూ, చస్తూ బ్రతుకుతూ చస్తూ. చర్చెస్లో 70% వారం రోజులు భక్తిగా బ్రతికితే తర్వాత వారం పడిపోవటం, మరలా బలం కూడగట్టుకొని లెగిస్తే ఓ వారం నికార్సుగా దేవుని దగ్గర బ్రతికితే తర్వాత వారం పడిపోవటం. ఇలా పడుతూ లేస్తూ ఉన్న వాళ్ళ గుంపు 70% ఉంటుందట. ఒకసారి లేపబడిన తర్వాత మరి అన్నడూ పడిపోకుండా నిలకడగా దేవునిలో నిలిచే ప్రజలు 15% ఉంటారట. తమ్ముడు, నా వైపు చూడు, ఇందులో ఏ శాతంలో నువ్వు ఉన్నావు? అమ్మా, పడుతూ లేస్తూ విశ్వాసయాత్ర కొనసాగించే గుంపులో ఒకవేళ నువ్వు ఉన్నావా? జాగ్రత్త. అసలు పూర్తిగా చచ్చిన స్థితిలో ఉన్నావా? జాగ్రత్త. అసలు ఎన్నడూ పడిపోకుండా ఒకసారి లేవనెత్తబడిన తర్వాత ఎన్నడూ పడిపోకుండా ఒక వ్యక్తి నిలవబడటం, అది సాధ్యమేనా? ఒక మనిషికి సాధ్యమేనా అంటే 100కి 100 సాధ్యమే. 100కి 100 సాధ్యమే. అలా బ్రతికిన వారిలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వేవేల కొలది భక్తులు లేకపోలేదు. కుప్పలాగా కూలిపోయిన భక్తులు లక్షల కొలది లేకపోలేదు. నా మాట విన్నారా? ఎన్నడూ పడిపోకుండా నికార్సుగా దేవుని కొరకు నిలవబడిన వాళ్ళు వేల కొలది భక్తులు లేకపోలేదు. నిలవబడి దబేలుమని పడిపోయి, మరలా లేచి నిలబడి దబేలుమని పడిపోయి, ఇట్లా పడుతూ లేస్తూ ఆత్మీయాత్రను కొనసాగించిన భక్తులు లక్షల కొలది లేకపోలేదు. ఎన్నడూ పడిపోకుండా ఒక వ్యక్తి దేవుల్లో నిలవబడ్డాడు. ఆయన పేరే అపోస్తలుడైన పౌలు వారు. ఆమేన్. ఈరోజు ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, వినకపోతే తప్పకుండా వినండి. అది నేను టచ్ చేయను. దివ్యమైన వర్తమానం. అపోస్తలుడైన పౌలు గురి యొద్దకు చేరుకోవటానికి మొదట్లో పరిగెత్తాడు.
అద్భుతం. మధ్యలో కూడా పరిగెత్తుతూనే ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? చనిపోయే ఆఖరి క్షణం వరకు పరిగెత్తుతూనే తన ఆఖరి శ్వాస విడిచిపెట్టాడు. మొదట్లో పరిగెత్తాడు, నడవలా. చెప్పండి, మొదట్లో ఏం చేశాడు? ఏ విశ్వాసులైనా మొదట్లో పరిగెత్తుతారు. నీకు తెలియదేం కాదు కదా. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో, దేవుని దగ్గరికి వచ్చిన తొలిటి దినాల్లో మందిరం అంటంతో, చర్చి అంటంతో, ఉపవాస ప్రార్థన అంటంతో లేడి పిల్లలాగా చెంగుమని గంతులు వేసుకుంటూ మందిరానికి వస్తారు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత, నా వైపు చూడండి, మధ్యలోకి వచ్చిన తర్వాత నా వైపు చూడాలి. మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ లేడి పిల్ల కాస్త ఏనుగై కూర్చుంటుంది. మెల్లిగా వెళ్దాంలే చర్చికి, వెళ్దాంలే మందిరానికి. ఒకప్పుడు పరిగెత్తుకుంటూ ముందుకొచ్చి కూర్చుని ఆ సిస్టర్ ఎక్కడో వెనక కూర్చుంటుంది, గోడ సాటును కూర్చుంటుంది. ఏదో ఒక మూలను కూర్చుంటుంది, ఎక్కడో కూర్చొని వాక్యం విని వెళ్ళిపోదాంలే అనుకుంటుంది. మొదట్లో పరిగెత్తిన వ్యక్తి ఆ తర్వాత నిదానంగా నడక, ఆ తర్వాత కూలిపోతూ ఉన్నారు. గలతీ సంఘంతో పౌలు గారు అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మేము భ్రమపరిచిన వాళ్ళు ఎవరో? ఒకప్పుడు మీరు పరిగెత్తారు కదా ప్రభులో, ఒకప్పుడు వాయువేగంతో మీరు దేవుని కొరకు ఉర్రూతులుగుతూ పరిగెత్తిన జనం కాదా? మధ్యలో ఎందుకు ఆగిపోయారు? మిమ్మల్ని భ్రమపరిచిన వాడెవడు? పౌలు వారు వేదనతో చెప్తాడు. అయితే పౌలు జీవితం చూస్తే మొదట్లో పరిగెత్తాడు, మధ్యలో కూడా పరిగెత్తుతూనే ఉన్నాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ పరుగులోనే తన ఆఖరి శ్వాస విడిచిపెట్టాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, బ్రతికిన కొద్ది దినాలైనా అలాంటి నిఖార్సైన భక్తి జీవితం జీవించే కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. పౌలా, నీకు ఇది ఎలా సాధ్యమైంది? మేమేం పడుతూ లేస్తూ ఉన్నామే, వారు నికరంగా బ్రతికితే తర్వాత వారు నికరంగా బ్రతకలేకపోతున్నామే, కడవరకు పడిపోకుండా నీవు ఎలా బ్రతకగలిగావు? ఓ స్థలంలో అంటాడు, అయ్యా ఇదంతా నా బలం కాదయ్యా, నా శక్తిని బట్టి జరిగింది కాదయ్యా, ఇది ఒక ఖరీదైన మాట అంటాడు, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను. విన్నారు ఈ మాట? నా అంతరంగంలో మాంస సంబంధమైన బలం కాదు పనిచేస్తుంది, మాంస సంబంధమైన ఉద్రేకం కాదు పనిచేస్తుంది, మాంస సంబంధమైన ఆవేశం కాదు పనిచేస్తుంది. నా అంతరంగంలో క్రీస్తు బలం నాలో పనిచేస్తూ ఉంది. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతాను. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అందరం ప్రభు వైపు చేతులెత్తి, పౌలును బలపరిచిన బలం మన అంతరంగాన్ని బలపరుచున్నట్లుగా, ఆ బలంతో ఈ విశ్వాస యాత్రలో కొనసాగునట్లుగా, అయ్యా నీ బలం నాకు దయచేయి. అడుగుదామని నోరు తెరిచి, అయ్యా నీ బలంతో నన్ను బలపరచయ్యా. మాంస సంబంధమైన బలంతో కాదయ్యా నేను పరిగెత్తాల్సింది, నా ఉద్రేకంతో కాదయ్యా. పౌలును ఏ క్రీస్తు బలం బలపరచబడిందో ఆ బలం చేత నేను బలపరచబడాలయ్యా. యేసు నామం పేరిట ఆ బలం ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు కుమ్మరించునుగాక. వినండి, నిజంగా ఆయన బలం ఒక వ్యక్తి లోపలికి దిగొస్తే ఆ వ్యక్తి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ బలం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ రెండింటి మీద నేను క్లుప్తంగా వర్తమానం ఇస్తాను. నంబర్ 1 చూడండి అన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. నాతో కలిసి చెప్పండి. నాకు కొదువ కలిగినందున, థ్యాంక్ యూ అలా చెప్పాలి. మరోసారి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యాలలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనియుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును
లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇది ఎట్లా సాధ్యమయ్యా? ఒకసారి నా వైపు చూడండి సార్. 11వ వచనం ఏమంటాడు? సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. నా వైపు చూడండి. మీరు సంపన్న స్థితిలో ఉంటే దేవా నీకు స్తోత్రం అని అంటారా? దేన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవా నీకు స్తోత్రం అని అంటారా? అబద్ధం ఆడకుండా చెప్పాలా? ఏదో ఇక్కడ కలపకూడదు, వాస్తవాలు మాట్లాడుకుందాం. సంపన్న స్థితిలో ఉంటే ఏ వ్యక్తి అయినా దేవా నీకు స్తోత్రం అని అంటారు. ఏమాత్రం పరిస్థితులు తలకిందులైపోయాయా? ఏంటి దేవా నా బ్రతికెట్టు చేశావు? ఏంటి దేవా నా జీవితంలో ఎలాంటి కష్టం అనుమతించావు? తప్పకుండా హృదయపు లోతుల్లో ఒక మూలన సనుగుడు ప్రారంభమవుతుంది. అలా సనిగేవంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో మాంస సంబంధమైన బలం ఉంది, కానీ దైవికమైన బలం లేదు. ఆ దైవికమైన బలం నీలో ఉంటే సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా తృప్తిగా ఉన్నావో దేన స్థితిలో ఉన్నప్పుడు కూడా తృప్తిగా ఉంటావు. మీరంటారు అది ఎట్టా కుదిరిద్దన్నా? ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషిస్తాం, ఉద్యోగం పోయినప్పుడు ఎవరైనా కృతజ్ఞత కోటం పెడతారా? ఏం నవ్వుకుంటారేంటి సార్? ఒక మాట, ఇంట్లో ఒక వ్యక్తి పుట్టాడు, జననం జరిగింది. జననం జరిగినప్పుడు ఎవరైనా ఆర్భాటంగా సంతోషించగలుగుతారు. మరణం వాకిడి దగ్గర ఉన్నప్పుడు ముఖం చిన్నబోదా? దుఃఖంతో ఉండవా? దుఃఖానికి మించి కొంతమంది దిగజారి దేవుడు మాకు అన్యాయం చేశాడు అని అనరా? దేవుణ్ణి నమ్ముకుంటే మా ఇంట్లో ఈ కీడు ఎందుకు జరిగింది అని అనరా? ఎవరంటారో తెలుసా ఈ మాట? తమ్ముడు ఆ మాటలు చూపించాలి. మాంస సంబంధమైన బలం కలిగిన వాడు ప్రకృతి సంబంధమైన వాటి మీద ఆధారపడి వాని భక్తి హెచ్చు తగ్గులు ఉంటుంది. అగైన్ ఇంకోసారి చెప్తున్నాను, మాంస సంబంధమైన బలం కలిగిన వాడు ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాల మీద వాని భక్తి ఆధారపడి ఉంటుంది. అంతరంగంలో దేవుని బలం చేత బలపరచబడేవాడు చుట్టూతా ఏ పరిస్థితులున్నా, ఎలాంటి స్థితిగతులున్నా దేవునిలో అంతరంగం నటనమాడటం ప్రారంభిస్తుంది. ఇది మనుషులకు సాధ్యం కాదు, రక్త మాంసాలు కలిగిన వారికి సాధ్యం కాదు, మాంస సంబంధమైన బలం కలిగిన వారికి సాధ్యం కాదు. ఎవరు క్రీస్తు బలం చేత బలపరచబడతారో దేన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, విన్నారా? కడుపు నిండా భోజనం చేసిన కారపు మెతుకులకు గతి లేనప్పుడు కూడా, సమృద్ధిలో ఉన్న లేమిలో ఉన్న ప్రతి స్థితిలో బ్రతకటం నేర్చుకుంటాడు దేవుని బలం చేత బలపరచబడేవాడు. ఈ మధ్య నిన్నటి దినాన ప్రభు సన్నిధికి చేరిన ప్రకాష్ అన్న, అసలు ఆయన చెప్పిన మాట, నేను ఇష్టపడే సేవకుల్లో వారు ఒకరు. ఎడ్వర్డ్ విలియమ్స్ మన నాయకుల తర్వాత నేను బాగా బోధన ఇష్టపడే వ్యక్తుల్లో ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న తర్వాత వెరీ నెక్స్ట్ నేను ఇష్టపడేది ప్రకాష్ గారిని. ఆయనకు కొన్ని సంవత్సరాల నుంచి మేబీ మంచి యవ్వన వయసులో కిడ్నీ సమస్య వచ్చింది. ప్రభా బాగు చేయి, దేవుని దగ్గర నుంచి సమాధానం లేదట. వెంటనే అన్నాడట, ఈ వ్యాధిని భరించడానికి శక్తి దయచేయి, దట్స్ ఎనఫ్. వ్యాధిలో ఉండి కూడా నేను స్తుతిస్తా, వ్యాధిలో ఉండి కూడా నేను ఆరాధిస్తా. ఒక అద్భుతమైన సేవ చేసి ధ్రువతారగా లక్షల కోట్ల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పి నిస్వార్థమైన సేవ చేసిన దైవజనుల్లో ఈ దైవజనులు ఒకరు. మరి ఏం చెప్పారు చూడండి ఒకసారి. ఐ హావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th యానివర్సరీ నాకు లేదు. ఇదే నా 25th యానివర్సరీ. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992 మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నేను దాని దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసే, లేకపోతే ఉంచే, బట్ నీ కృప నీవు నాకు చాలు. మరొకసారి చూడండి ఆయన అన్నమా. అంతా బాగున్నప్పుడు ముఖం ఆగాదు.
కొంచెం బ్యాక్ అని. దైవజనురాలికి ఈ అయ్యగారి వర్తమానాలు అంటే చాలా ఇష్టం, రెగ్యులర్గా వింటారు. అప్పుడప్పుడు చెప్తారు, ఇదిగో ఇట్లా చెప్పారు వినండి అని. అఫ్కోర్స్ నేను ఎప్పుడు కంప్లీట్గా ఒక్క మెసేజ్ కూడా వినలేదు. సేవకురాలు మాత్రం చాలాసార్లు విన్నారు. అన్న గూర్చి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూడండి ఒకసారి, బ్యాక్ స్టార్ట్ చేయి. అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అర్థం ఉంటుంది. ఐ హావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం, సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992. మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నా దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేకపోతే ఉంచే, బట్ నీ కృప నువ్వు నాకు చాలు. నువ్వు నా కొరకు చచ్చిపోయావు, ఇంకా నేనేం అడగగలను? నా కొరకు ప్రాణమే పెట్టావు. నీ చిత్తమైతే తీసే, చిత్తం కదా ఓర్చుకునే కృప దయచే. ఎవడనగలడు ఈ మాట? మాంస సంబంధమైన బలం ఉన్నవాడు అనలేడు. దేవుని బలం చేత ఎవడు బలపరచబడతాడు? క్రీస్తు బలం చేత ప్రతి క్షణం అంతరంగాన్ని ఎవడు రేపుకుంటాడో దేవుని చేత బలపరచబడిన వాడే కరువులోనైనా స్తుతిస్తాడు, ఖడ్గలోనైనా స్తుతిస్తాడు, వస్త్రహీనతలోనైనా స్తుతిస్తాడు, ఉపద్రవములోనైనా స్తుతిస్తాడు, మేలులోనైనా ఆరాధించే ఆరాధికుడిగా ఉంటాడు, కీడులోనైనా ఆరాధించే ఆరాధికుడిగా ఉంటాడు. ప్రకటించటం తేలికే, వినటం తేలికే. ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వినిన వాక్యానికి తగినట్లుగా నిలవబడగలిగేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు బలము చేత బలపరచబడేవాడు. దీని గురించే పౌలు గారు సంఘానికి ఉత్తరం రాస్తూ, అంటే దేవుని బలం చేత బలపరచబడేవాడు నంబర్ 1 దేనినైనా భరించే శక్తి కలిగి ఉంటాడు. ఫస్ట్ 1 ఒకసారి చెప్పండి, ఒకసారి పెద్దగా చెప్పాలి. దేనినైనా అంటే ఆకలి దప్పులైనా, నష్టమైనా, రోగమైనా, మరణమైనా, తృణీకారమైన, ఎగతాలైన, నిందలైన దేనినైనా భరించగలిగే శక్తి దేవుని చేత బలపరచబడిన వాడు దాన్ని కలిగి బ్రతుకుతాడు. దీని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పండి అందరూ. ఆయనకు తగినట్లుగా, పెద్దగా ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. ఇక్కడ ఆగుదాం తమ్ముడు, ఆ మాట అంతే ఉంచి పర్వాలేదు. అందరు నా వైపు చూడాలి నాతో కలిసి. ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. నా వైపు చూడండి. ప్రతి క్రైస్తవుడు దేవుని సంపూర్ణమైన బలంతో బలపరచబడేవారు ఉండాలి. ఒకసారి చెప్పండి, దేని చేత బలపరచబడాలి? బూస్ట్ చేత కాదు, ఆర్లిక్స్ చేత కాదు, సీనియర్ ఆర్లిక్స్, జూనియర్ ఆర్లిక్స్ చేత కాదు. ఈ మధ్య కంట్రీ క్లబ్ పాలు ఏదో అంటున్నారు అందరు, ఎక్కడ చూసినా. ఏంటమ్మా అబ్బా మీకు తెలియందా తల్లి? అదేదో పాలు అంటున్నారు, అవి దాగి బలపరుచుకోవటం కాదు. విన్నారా? ఇక్కడ అంటాడు సంపూర్ణ బలం, ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో మీరు బలపరచబడాలి. ఆయన సంపూర్ణమైన బలంతో సంఘంలో ఒక బిడ్డ బలపరచబడితే ఆ బిడ్డలో ఏం కనపడిద్దో తెలుసా? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కలిగిన వాడిగా బ్రతుకుతాడు.
ఈ మాట తేలిగ్గా వదలొద్దు, నా వైపు చూడండి. ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఆనందముతో కూడిన. వినపల్లా, ఆనందము చెప్పాలి. అది ఆనందంగా చెప్పండి, ఇట్లా అనండి, నవ్వుతో చెప్పాలి. జాకబన్న నవ్వుతో చెప్పాలి. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు. ఓర్పు కాదట, పూర్ణమైన ఓర్పు. అది కూడా కుదరదట. ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు. ఎట్రా చిన్న, నువ్వుట్రా, నువ్వేట్రా. కుటుంబ వ్యవస్థ దగ్గర చెప్తా ఒక మాట. ఇట్లా నాతో కలిసి చెప్పండి, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు. సంఘానికి కావాల్సింది ఓర్పే కాదు, పూర్ణమైన ఓర్పు. పూర్ణమైన ఓర్పే కాదు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు. ఇది అందరికీ రాదు. క్రీస్తు సంపూర్ణమైన బలం చేత ఎవడు బలపరచబడతాడో వానిలో ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు ఉంటుంది. ఇటు తిరిగినాయన అనుకోండి, నేను భర్తను అనుకోండి, అని కొట్టే. భార్య మనసులో ఏముంటుందో తెలుసా? ఓర్చుకోమన్నాడుగా, ఓర్చుకోమన్నాడుగా, ఓర్చుకోమన్నా, ఓర్చుకోకేం చేస్తాను. ఈ సాడిట్టోడు, ఈ మూర్ఖుడు తగలటం నా బతుకే తగిలేడు ముళ్ళకంప. ఓర్చుకోమన్నాడుగా, ఓర్చుకొని ఒక వారం ఓర్చుకొని ఆ తర్వాత బరిష్ట అవుతారండి. వారం రోజులు ఒకే రోజు తీసేస్తారు. ఆడు ఊరేసుకొని చచ్చిపోవాల్సిందే. ఆయన అట్లాగని భార్యలను కొట్టమని నేను చెప్పట్లేదు సుమే. మన ఎవరు అన్నారు, అసలు ఇంటికి వచ్చిన ఆడబిడ్డను కొట్టేవాడు వాడే మనిషి, ఆడే మనిషి. నీలో సగభాగం. చెయ్యెత్తి భార్యను కొట్టడాన్ని మించిన దుర్మార్గం ఇంకోటి ఏది లేదు. ఆవిడ సగభాగం. ఎప్పుడైనా నిన్ను ఎట్ట కొట్టుకున్నావా? ఎప్పుడైనా ఒకసారి కొట్టుకుని తల్లి. మరి నీలో సగభాగం భార్యని ఎట్లా కొడతావు? మీకు అర్థం అవటానికి చెప్తున్నా. రైట్. ఇప్పుడు ఇట్లా అన్నా ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి వారం రోజుల తర్వాత బరిష్ట అవుతారు. ఇది మాంస సంబంధమైన బలం కలిగిన వాళ్ళు. కొంచెం వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు చనిపోయే వరకు ఓర్చుకుంటారు. అది ఎట్లా ఓర్చుకుంటారు? వాక్యం చేత బలపరచబడిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక ఓర్చుకోమన్నాడు కదా, తప్పదులే చచ్చిపోయిన దాకా ఓర్చుకుందాం. సరే కానీ ఎంతకాలం, 40 సంవత్సరాల తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తాం కదా, మన బాధలన్నీ పోతాయి కదని లోపట మాత్రం అగ్నిపర్వతం ఉంటుంది. లోపట మాత్రం భగభగని మండే పర్వతం ఉంటుంది. ఇక తప్పదు కదా, పూర్ణమైన ఓర్పుతో ఉండమన్నాడు కదా అని అనుకుంటూ ఉంటాడు వాక్య జ్ఞానం కలిగినోడు. క్రీస్తు సంపూర్ణమైన బలంతో బలపరచబడేవాడు ఎలా ఉంటాడో తెలుసా? చిన్నడా, నేను కొట్టినా నువ్వు నవ్వుతూ ఉండాలి. ఇటు చూపించిందా? అడు చూడు. ఏమన్నాడు అక్కడ? నీ దగ్గరికి వచ్చి అన్నాడు, మొదనష్టపదానే, నా అనవసరం, అస్సలు నిన్ను చేసుకోవటమే నా దరిద్రం. ఏమంటే అడుగు పెట్టావో నాకు శని చుట్టుకుంది. నువ్వు అడుగు పెట్టావు, నా దీపం ఆరిపోయింది. అంతకు మునిపి ఏదో వెలిగినట్టు. నువ్వు అడుగు పెట్టావు, నా దీపం ఆరిపోయింది అని ఇంత పెద్ద మాట అన్నాడు అనుకోండి. క్రీస్తు సంపూర్ణ బలంతో బలపరచబడే భార్య ఏం చేస్తావు తెలుసా? భర్తను అట్లా చూస్తా, నవ్వుతా, గాడ్ బ్లెస్ యూ మై హస్బెండ్, దేవుని దీవించుగాక, నవ్వుతా అంటది. ఇది మాంస సంబంధమైన బలం కలిగినోడు అనలేడు. క్రీస్తు మహిమాశక్తిని బట్టి ఆయన సంపూర్ణమైన బలంతో ఎవడు బలపరచబడతాడో పూర్ణమైన ఓర్పును కూడా ఆనందంగా వ్యక్తపరుస్తాడు. ఏం సార్ పెద్దగా చెప్పండి. చెప్పాలి. ఒకవేళ స్త్రీయే, ఆ భార్య, తమ్ముడు అమరావతి నీ దగ్గరకు వచ్చింది, ఆ చెల్లి చాలా మంచిది. వినండి,
ఆ చెల్లె వచ్చేసి మామూలు భాష చెప్తాను, ఏమనుకోకండి, మా ఇదారోడా పెళ్ళి కాకమునిపి ఇన్ని ఈ మాటలు చెప్పావు, అక్కడ ఫ్లాట్ ఉందన్నావు, ఎక్కడ ఫ్లాట్ ఉందన్నావు, మీ అమ్మకు రాకాశిరంప, మీ నాన్న ఒక శనీశ్వరుడు, మీ అక్కట్ట, మీ చెల్లెట్ట, అసలు మీ వంశమే దరిద్రపు వంశం, అసలు మొత్తం మీ ఫ్యామిలీ కాందానా ఇంతేనా అని అంటూ ఉంటే పూర్ణమైన ఓర్పు, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు కలిగిన భర్త ఏం చేస్తాడో తెలుసా? ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా, దేవుడిని దీవించుగాక. ఆడికి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు, కానీ ఆ స్థాయికి వస్తామా? ఒక్క మాట అంటే టచ్ స్క్రీన్, రంగులు మారిపోయినట్టుగా మారిపోద్ది మొహం, రంగులు మారిపోయినట్టుగా మారిపోదా? ఎందుకు చెప్పండి? మాంస సంబంధమైన బలం. బిడ్డలారా, నేను నవ్వించడానికి చెప్పిన మాట కాదు. క్రీస్తు బలం నీళ్ళు పనిచేస్తే దేనినైనా భరించటానికి కావలసిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. రోగాన్నైనా భరించగలుగుతావు, నిందలైనా భరించగలుగుతావు, తిరస్కారాలైనా భరించగలుగుతావు, సూటిపోటి మాటలైనా భరించగలుగుతావు, గుండె కోతనైనా భరించగలుగుతావు. వాటన్నిటిని భరిస్తూ సంతోషంగా బ్రతికే కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చెప్తాం గట్టిగా ఆమేన్. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనంటే పౌలు గారి మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? క్రీస్తు బలం చేత బలపరచబడేవాడు దేనినైనా భరించే శక్తిని కలిగి ఉంటాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రెండవది, ఆ క్రీస్తు బలం చేత ఒకడు బలపరచబడితే దేనినైనా సాధించే శక్తి కలిగిన వాడిగా ఉంటాడు. చూడండి ఆ మాట, దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు. 11, 12 వచనాలు నాతో కలిసి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మనం ఏం పొందాలట? ఆయన యందు మనం కూడా మహిమ పొందాలట. మనం యేసయ్యని మహింపరుస్తున్నామా? యేసయ్య ఆశ ఏంటో తెలుసా? యేసయ్య మనలను కూడా మహింపరచాలని కోరుకుంటున్నాడు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నేను మన ఉపవాస ప్రార్థనలో చెప్పాను, అబ్రహాముతో దేవుడు ఒక మాట అంటాడు, నీ నామమును గొప్ప చేయుదును అనండి ఒకసారి. ఎవరి నామాన్ని? ఎవరైనా అనేది నా నామాన్ని గొప్ప చేసుకోవాలంటారు, కానీ ఆ మనసున్న గొప్ప దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన పిల్లలైన మన నామాన్ని కూడా ప్రజల మధ్యలో గొప్ప చేయాలి ఆశపడతాడు. జెఫెత్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆయన అంటంతో ప్రపంచ దేశాలకు తెలిసేటట్లుగా చేయాలి దేవుని ఆశది. ఏగల్ బైబిల్ కవర్స్ ఆ పేరు వినటంతో ప్రపంచ దేశాలకు మారుమోగేటట్లుగా వినబడాలి, అది దేవుని ఆశ. అన్నా మీ వర్క్ షాప్ పేరు ఏంటి? మీ ఎలక్ట్రికల్ షాప్ పేరు ఎస్ఎస్. ఓకే, ఎస్ఎస్ ఎలక్ట్రికల్స్. ప్రపంచపు నలుదిక్కులకు ఇది విస్తరించాలి. యేసయ్య మహింపరచబడటమే కాదు, యేసయ్య మనలను మహిమపరచాలని కోరుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అయ్యా కాంతారావు గారు, మీ వర్క్ షాప్ పేరేంటి? నాకు వినపడింది, పెద్దగా చెప్పండి. ఏమండి మనిషి చూస్తే అంత పెద్ద పర్సనాలిటీ, గొంతు అంత సనగుందే, పెద్దగా చెప్పండి. రమాకాంత్, ప్రభాకాంత్, రైట్, ప్రభాకాంత్ ఫ్యాబ్రికేషన్. అది నలుదిక్కుల ప్రపంచంలాగా వెళ్ళాలి, దేవుని ఆశది. ఈ దేవుని మనసు ఎంత గొప్పదో తెలుసా? ఆయన మహిమపరచబడటమే కాదు, ఆయన పిల్లలైన మనలను మహిమపరచాలని కోరుకుంటాడు ఆయన. ఎంత గొప్ప మనసున్న దేవుడు! నిశ్చయంగా మిమ్మలను మహిమకు కారకులుగా దేవుడు నిలవబెట్టును గాక. సరే, ఆ తర్వాత మాట అంటాడు చూడండి అక్కడ, చిన్న త్వరగా
ఇక్కడ చెప్పండి, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు. చెప్పండి దేనితో? మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచున్నట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఇక్కడ నా వైపు చూడండి, బలముతో సంపూర్ణం చేస్తామట. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే కొందరు ఆరంభ శూరులు ఉంటారు, ఆరంభిస్తారు, మొదట్లోనే హంసపాద అన్నట్లు ఆపేస్తారు. మరికొంతమంది ఉన్నారు, మధ్య దాకా పరిగెత్తుతారు, అలసిపోయేవని ఆపేస్తారు. దేవుని బలం పొందినవాడు ఆరంభిస్తాడు, మధ్యలో కొనసాగిస్తాడు, సంపూర్ణంగా ముగిస్తాడు. అదే మాట ఇక్కడ అంటాడు. ఏమంటాడు? బలముతో. ఏ బలంతో చెప్పాలి? ఏ బలంతో? కొంచెం గట్టిగా. ఏ బలంతో? మాంస సంబంధమైన బలంతో కాదు. క్రీస్తు బలం చేత ఒకడు బలపరచబడితే ఏదైనా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రారంభంలో అన్న మాట 12వ వచనం నేను మరలా చదువుతాను. 12వ వచనం నాతో కలిసి చెప్పండి. మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను. మనలో ఏ ఆలోచన కలిగింది? చెప్పాలి. మేలు కలుగు చేయాలి అని ఒక ఆలోచన కలిగింది కదా. ఆ ఆలోచనను మనం సంపూర్ణంగా నెరవేర్చాలంటే దేని చేత బలపరచబడాలి? ఓ మాటంట 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమయ్యాయి కదా. ఆల్మోస్ట్ సేవకులందరూ 20 దేవుని కృపను బట్టి. అసలు వాస్తవంగా మన టైప్ ఏంటి? ఒక్క పూట భోజనం టయానికి రాకపోతే ప్లేట్లు పగిలిపోతాయో గ్లాసులు పగిలిపోతాయో అక్కోళ్ళకే బాగా తెలుసు. టయానికి భోజనం రాకపోతే, ఎప్పుడైనా ఒక్క పూట భోజనం లేట్ అయిందంటే అల్లాడిపోతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 21 దినాలు అన్నం మీద ధ్యాస లేకుండా ఎలా ఉండగలిగామో చెప్పమంటారా? మేలు చేయవాలనే ఒక మేలైన కార్యం చేయాలనే ఆలోచన హృదయంలో పుట్టింది కదా. ఈ ఆలోచనను దేవుడు బలపరిచాడు గనుక సంపూర్ణం చేయటానికి దేవుడు కృప చూపించాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. పౌలు గారు ప్రారంభంలో అంటాడు, మేలు చేయాలనే ఆలోచన నాకు కలుగుతుంది కానీ చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్న కీడు చేస్తున్నాను. కారణం ఏంటంటే క్రీస్తు బలాన్ని నేను సరిగ్గా పొందుకోలేకపోయాను. ఇప్పుడైతే క్రీస్తు బలాన్ని సంపూర్ణంగా నేను పొందుకున్న తర్వాత నా హృదయంలో ఏ ఆలోచన బయలుదేరిందో ఆ ఆలోచనను, మేలైన ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యాన్ని బలముతో నేను సంపూర్ణం చేశాను అని మాట్లాడతాడు. చప్పుడు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దీనికి ఇంకా పూర్తి వివరణ మీకు రావాలంటే 2 రెఫరెన్స్ చదివిస్తాను. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. నాతో కలిసి చెప్పండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. ఆగండి, ఇక్కడ ఆయన శక్తి ఎలాంటిదట? కార్యసాధకం అంటే కార్యాన్ని సాధించే వరకు మనల్ని వదిలిపెట్టదు. ఆమేన్. ఒక కార్యాన్ని ప్రారంభించాం సాధించాలని, అక్కడ దాకా ఎందుకు? ఒక కార్యాన్ని ప్రారంభించాం. ఏంటి ప్రభా, నేను ఎక్కడా పాపంలో పడకూడదయ్యా, నీతి కలిగిన బ్రతుకు బ్రతకాలయ్యా, ఏ పాపపు మాలిన్యం నాకు అంటుకోకుండా నన్ను కాపాడయ్యా. చూడండి, ఈ కార్యాన్ని మనం ప్రారంభించాం. ఈ కార్యాన్ని మనం సాధించాలంటే ఆయన శక్తి మనలో పనిచేయాలి. నా మాట అర్థమవుతుందా? ఎవరి శక్తి పనిచేయాలి? నేను బ్రతకాలి నువ్వు తీర్మానం చేసుకోవటమే కాదు, నా యవ్వన కాలంలో ఎక్కడ కాలు జారకుండా ఈ తరపు ఎస్తేరులాగా నేను బ్రతకాలయ్యా, ఈ తరపు యొఫ్తా కుమార్తెలాగా నేను బ్రతకాలయ్యా, ఈ తరపు యోసేపులాగా నేను బ్రతకాలయ్యా, ఈ తరపు దానియేలులాగా బ్రతకాలి. ఆశపడ్డావు, మంచిదే.
ఆశపడి అడుగులు వేయటం ప్రారంభించో, కార్యాన్ని ప్రారంభించో, ఆ కార్యాన్ని నువ్వు సాధించాలన్నా, సంపూర్తి చేయాలన్నా దేవుని శక్తి మనలో పనిచేయటం ప్రారంభించాలి. ఆ తర్వాత కొనసాగుతూ అంటాడు, ఆగుదాం. తన శక్తి చొప్పున ఆయన శక్తి మనలో పనిచేయటం ప్రారంభిస్తే అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఒకసారి ఆగుదాం ఇక్కడ. దేవుని శక్తి నీ లోపల పనిచేస్తే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా బ్రతికే కృప దేవుడిస్తాడు. నువ్వు అనుకుంటావు, దేవా నా శరీరంతో ఏ పాపం చేయకూడదయ్యా, నా కళ్ళతో నేను అపవిత్రంగా చూడకూడదయ్యా అని అనుకున్నాం. దేవుడు ఆ తీర్మానాన్ని ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? కళ్ళతో తప్పు చూడకపోవటం మాత్రమే కాదు, ఊహల్లో కూడా పాపము చేయని ఉన్నతమైన జీవితానికి తీసుకెళ్తాడు. ఊహల్లో కూడా పాపము చేయని ఉన్నతమైన జీవితమే కాదు, ఆఖరిగా నేను చెప్పాలంటే కళలో కూడా అపవిత్రపరచబడని, కళల ద్వారా కూడా మైలపరచబడని ఒక పవిత్రమైన ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. నువ్వు అడిగిందేంటి? ప్రభువా నేను పాపం చేయకూడదయ్యా, ప్రభువా నా కళ్ళతో తప్పు చూడకూడదయ్యా అని నువ్వని దేవుని శక్తిని నీలోకి ఆహ్వానించావు. ఆయన శక్తి నీలోకి వచ్చిన తర్వాత కార్యసాధకంగా పనిచేయటం ప్రారంభించి నువ్వు అనుకున్న దానికంటే మరి ఎక్కువ స్థితిలో నేను నిలవబెట్టడం ప్రారంభిస్తుంది. ఇది మాంస సంబంధమైన బలంతో కాదు, దేవుని బలంతో. ఆ తర్వాత మాట అంటాడు దేవునికి, నాతో కలిసి చెప్పండి, క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఇక తర్వాత వేరే అధ్యాయం అంతే. నెక్స్ట్ ఇంకేమనుందా? లేదు కదా? రైట్. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. నాతో కలిసి చెప్పండి, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కొంచెం ఈ మాటలు లోతుగా ఉంటాయి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇంకోసారి చెప్తాను. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు. ఏ సిద్ధి? నా వైపు చూసి చెప్పండి. కార్యసిద్ధి అంటే ఏంటి? తలపెట్టిన కార్యాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయటం. పౌలా, తలపెట్టిన కార్యాన్ని సక్సెస్ఫుల్గా ఎలా నువ్వు ఫినిష్ చేయగలుగుతున్నావు? నాలో బలముగా ఆయన క్రియాశక్తి పనిచేస్తుంది. విన్నారా? నా లోపల క్రియ చేసేది ఆయన శక్తి, నా లోపల పనిచేసేది ఆయన శక్తి, నన్ను పురికొల్పేది, నన్ను ప్రోత్సహించేది, ప్రతి క్షణం నా అంతరంగాన్ని రేపేది, నా లోపల క్రియ చేసేది ఆయన బలం. ఆయన క్రియాశక్తి నాలో బలంగా, అది కూడా ఎలా పనిచేస్తుందట? పెద్దగా చెప్పాలి. ఆయన క్రియాశక్తి నా లోపల ఎలా పనిచేస్తుంది అంటాడు? చెప్పాలి గట్టిగా. ఉదయం చెప్పాను, బండరాయి ఉంది, దాన్ని పగలగొట్టాలని చెప్పి ఆ బండలు కొట్టి ఆయన ఆ బండరాయిని మెల్లిగా నాజూగ్గా దెబ్బ తగిలిద్ది ఏమన్నట్టు జీవితాంతం కొట్టినా అది పగలదు. అదే పెద్ద సుత్తి తీసుకొని దబేలమైన 2 దెబ్బలు వేసాడు అనుకోండి, పుచ్చకాయ పగిలినట్టు పగులుతుంది. దేవుని బలం కూడా నీలో బలంగా పనిచేయాలి. ఆయన బలంగా తన క్రియాశక్తిని బట్టి నీలో పనిచేయటం ప్రారంభిస్తే ఏ కార్యం తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు నిన్ను విశ్రమింపనివ్వదు దేవుని క్రియాశక్తి. పెద్దగా చెప్దాం ఆమెన్. ఓ వ్యాపారమే ప్రారంభించావు, ఎన్నో ఆలోచనలతో ప్రారంభించావు, కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులను బట్టి దేవుని క్రియాశక్తి నిన్ను భయపడనివ్వదు. ఈరోజు ఓడిపోయావా? కొంచెం ఓపిక పట్టు, రేపు గెలుస్తావు. తప్పకుండా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఈరోజు నష్టం వచ్చిందా? కొంచెం ఓపిక పట్టు, మరెక్కువ పట్టుదలతో పనిచేయి, మరెక్కువ పోరాడు, మరెక్కువ కష్టపడు, మరెక్కువగా ప్రార్థన చేయి. ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు అని చెప్పి దేవుని క్రియాశక్తి నీలో ఎలా పనిచేస్తుందంటే గెలిచే వరకు నీ అంతరంగాన్ని రేపుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, పౌలు గారు ఉన్నారు, సేవలో పౌలు గారికి ఎదురైన శ్రమలో
ప్రపంచంలో ఇంకెవరికి ఎదురుగాల. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను కొన్ని మాటలు. 5 మారులు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాను అన్నాడు. ఒకసారి చెప్పండి. మమ్మారు బెత్తంతో కొట్టబడ్డాను అన్నాడు. ఒకసారి రాళ్ళు రువి రాళ్లతో చంపబడ్డాను అన్నాడు. ఈ 3 మాటలు నా వైపు చూసి చెప్పండి. 5 మారులు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. అంతే. మొదటిసారి కొట్టారు. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? 39 కొరడా దెబ్బలు కొట్టారు. శరీరం అంతా నాగటి సాళ్ళుగా దున్నబడింది. సరే కొట్టారు. కొట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ గాయాలు మానటానికి ఎన్ని రోజులు పట్టిదిరా తల్లి? ఒక గాయమా 2 గాయాలా? నోరు తెరిచి చెప్పాలి. ఒక గాయమా 2 గాయాలా? 39 కొరడా దెబ్బలంటే శరీరం అంతా అట్లా దున్నబడి ఉంటుంది. ఓ సంవత్సరం అమ్మయ్యా పర్వాలేదు మానిపోయినాయి అని అనుకునే లోపు రెండోసారి మరలా కొట్టాడు. 1 దెబ్బ 2 దెబ్బలా? నోరు తెరిచి చెప్పాలి. అది 1 సంవత్సరం పట్టింది. అది మానింది అనుకున్న మరలా కొట్టారు. ఇట్లా 5 పర్యాయాలు కొట్టారా? ముమ్మారు బెత్తాలతో కొట్టారా? ఒకసారి లుస్త్రా అనే పట్టణానికి వచ్చినప్పుడు పట్టణపు నడి మధ్యలో నిలవబడి అరికాలు నుంచి నడినెత్తి వరకు రాళ్ళు రువి కొట్టారు. దెబ్బ కొట్టింది ఒకరోజే, గాయాలయ్యింది ఒకరోజే. ఆ గాయాలు మానటానికి నెలల కాల వ్యవధి పట్టింది. ఓ దైవజనుడు ఏమంటాడో తెలుసమ్మా? పౌలు గారు బ్రతుకున్న దినాలంతట్లో కూడా గాయాలతోనే సేవ చేశాడట, పండ్లతోనే సేవ చేశాడట, దెబ్బలతోనే సేవ చేశాడట. సార్, చిన్న దెబ్బ తగిలితే ఆదివారపు ఆరాధన మీరు మానేస్తారు కదా, చిన్న అనారోగ్యం వస్తే ఆదివారపు ఆరాధన మానేస్తారు కదా, వచ్చేటప్పుడు ఏదో ఎదురు దెబ్బ తగిలితే అమ్మ ఎదురు దెబ్బ తగిలింది నా బాధ దేవునికి తెలీదా అని కట్టుకట్టుకొని ఇంట్లో పండుకుంటారు కదా. 39 కొరడా దెబ్బలు 5 సార్లు కొట్టారు. ముమ్మారు బెత్తాలతో కొట్టారు. రాళ్ళు రువి ఒకసారి చంపాలని ప్రయత్నం చేశారు. అరికాలు నుంచి నడినెత్తి వరకు మొత్తం నిలువెత్తు గాయాలు. అయినా గ్రామాలు తిరుగుతూ ఏ పని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో 100కి 100 పాళ్ళు 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. పౌలా, ఇది నీకు ఎలా సాధ్యం? దెబ్బలు కొట్టినప్పుడు ఇక అయిపోయిందిలే నా పని, నా దేవుడు నన్ను కాపాడలేకపోయాడు అని నువ్వు కృంగిపోవాలి కదా. మరలా సింహంలాగా ఎలా నువ్వు లేవగలిగావు? పౌలేమంటాడు తెలుసా? నాలో బలముగా పనిచేయుచున్న దేవుని క్రియాశక్తిని బట్టి. నీలో బలముగా దేవుని శక్తి క్రియ చేయటం ప్రారంభిస్తే, ఏది ప్రారంభించావో దాని అంతు చూసే వరకు నువ్వు ఆగవంతే. ప్రైజ్ ది లార్డ్. దాని అంతు చూసే వరకు, ఆ అంతు కూడా ఎట్లా సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేసే వరకు పొరపాటున పోరాట భూమిలో నుంచి నిష్క్రమించావు. నా వల్ల కాదులే, నేను చేయలేనులే, ఇది నాకు అందని ద్రాక్ష పండులే, ఈ శిఖరం నేను చేరుకోనిలే అని మధ్యలో పొరపాటున నిష్క్రమించవు. చావో రేవో అనండి ఒకసారి. డూ ఆర్ డై. ఏదో ఒకటి తేల్చుకోవాలన్నట్లుగా ఏదో ఒకటి తేల్చుకునేది కాదు, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేటట్లుగా నిన్ను నిలవబెట్టేది నీలో బలముగా పనిచేసే దేవుని క్రియాశక్తి. ఒక మాట అడుగుతారా? దేవా, నీ శక్తి నాలో క్రియ చేయాలి. ఆమెన్. తిన్న తిండి వలన వచ్చే బలం కాదయ్యా, నీ బలము ద్వారా వచ్చే శక్తి నాలో పనిచేస్తే కార్యసిద్ధి. అంటే దేవుని బలం మనలో పనిచేస్తే దేనినైనా భరించగలం. నెంబర్ 2, దేనినైనా సాధించగలం. ఆమెన్ చెప్పండి. నెంబర్ 3, దేనినైనా జయించగలం. పాపాన్ని జయించగలుగుతావు, సాతాను జయించగలుగుతావు, లోకపు మనుషులను జయించగలుగుతావు, అపవిత్రతను జయించగలుగుతావు. చివరికి అట్ లాస్ట్ నీ జీవితంలో జయించలేనిదంటూ ఏది నీ ఎదుట ఉండదు. కంతే. అసలు ఓటమి, విన్నారా? ఓటమి అనేది నీ డిక్షనరీలో ఉండదు. అది చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, సేవ,
బిజినెసా, మరొకట జీవితంలో ఓటమి అనేది నీ డిక్షనరీలో ఉండదు. ఎప్పుడో తెలుసా? క్రీస్తు బలం నీలో బలంగా పనిచేయటం ప్రారంభిస్తే. ఎక్కడుంది ఈ మాట? చూడండి, అపోస్తలుడైన పౌలు వారు తిమోతికి రాసిన పత్రిక, దేనినైనా జయించే శక్తి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. నాతో కలిసి చెప్పండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను. ఒకసారి అందరూ చెప్పండి, ప్రభువు. నా వైపు చూసి చెప్పండి తమ్ముళ్ళారా, ప్రభువు నా ప్రక్కన నిలిచి. ఒక మాట అందామా? అయ్యా, పౌలు పక్కన నిలబడ్డవే, నా పక్కన కూడా నిలబడవా? పౌలును బలపరిచవే, నన్ను కూడా బలపరచువా? పౌలు ప్రక్కన నిలబడి పౌలు మీద నీకు ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక అంతా నెరవేర్చవే. నన్నెందుకు పుట్టించావో నీకో ప్రణాళిక ఉంది కదయ్యా. ఆడబిడ్డగా నన్నెందుకు పుట్టించావో నా మీద నీకు ప్రణాళిక ఉంది కదయ్యా. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి నన్ను ఎందుకు నడిపించావో వైజాగ్ నుండి, నా మీద నీకు ప్రణాళిక ఉంది కదయ్యా. నన్ను ఒక పురుషునిగా ఎందుకు నువ్వు పుట్టించావో నీకు ప్రణాళిక ఉంది కదయ్యా. దైవజనుడిగా నన్నెందుకు పుట్టించావో నీకు ప్రణాళిక ఉంది కదయ్యా. దైవ సేవకురాలుగా నన్నెందుకు పుట్టించావో నీకు ప్రణాళిక ఉంది కదయ్యా. నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి నా మీద నీకున్న ప్రణాళిక సంపూర్తిగా నెరవేర్చాయా. ఒక్కసారి ప్రభు వైపు నా ప్రక్కన నిలబడేసయ్యా. ఏసయ్యా, నోరు తెద్దాం. ఏసయ్యా, నా ప్రక్కన నిలబడేసయ్యా. ఎక్కడ అసలు ఆ మాట చూడండి, ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఒకసారి రాజశేఖరయ్య గారు చెప్తున్నారు, తమ్ముడు నేను ప్రసంగం చేసేటప్పుడు స్టార్టింగ్లో కళ్ళు మూసుకుంటా తమ్ముడు, అట్లా కొంచెంసేపు వాక్యంలోకి వెళ్ళిన తర్వాత, ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత, వాక్యంలోకి వెళ్ళిన తర్వాత ప్రభు నా ప్రక్కకు వచ్చి నిలబడినట్లుగా ఆత్మలో నేను గ్రహిస్తా తమ్ముడు. ఇక్కడ ప్రభు ఎప్పుడైతే నా ప్రక్కకు వచ్చి నిలవబడ్డాడు అని నా ఆత్మ గ్రహించిందో, ఇక అప్పటి నుంచి కళ్ళు తెరిచి ధారాళంగా మాట్లాడుతూ ప్రారంభిస్తా తమ్ముడు. వేదిక దగ్గర నిలవబడిన ప్రతిసారి నా ప్రభు నా ప్రక్కనున్నాడా లేదా, నా ప్రభు లేకుండా ప్రభు ప్రసంగం, నా ప్రభు లేకుండా ప్రభు పని చేస్తున్నానా, ప్రభు నా ప్రక్క నుంచుకొని పని చేస్తున్నానా, ప్రతి క్షణం నేను గ్రహించుకుంటా తమ్ముడు. నిలవబడి వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడు నా ప్రభు నా ప్రక్కనే నిలవబడి ఉంటాడు. తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా ఈ ఆధ్యాత్మిక అనుభూతి నీకు కలిగిందా? నా ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు. తమ్ముడు వింటున్నారా? నా ప్రభు నా ప్రక్కనే ఉన్నాడు. దావీదు అంటాడు ఒక మర్మయుక్తమైన మాట, అయ్యా నా ఎదురు నీవు ఉన్నావు, నా వెనుక నీవు ఉన్నావు, నా చుట్టూతో ఆవరించి ఉన్నావు, ఆశీర్వదించే నీ హస్తము నా తలకు పైగా ఉన్నదయ్యా. నన్ను ఆవరించావు. నీవు లేని చోటేదయ్యా నా జీవితంలో. నా ఎదురు నువ్వు ఉన్నావు, నా వెనక నువ్వు ఉన్నావు, నా చుట్టూతో నీవు ఉన్నావు. నన్ను ఆశీర్వదించే నీ దక్షిణ హస్తం నా తల మీద ఉందయ్యా. తనతో ఉన్న దేవునిని దావీదు చూడగలిగాడు. ఉపవాస ప్రార్థనలో విన్నాం కదా, హాగర్ అంటది, నన్ను చూచుచున్న దేవునిని నేను చూచి తిని. బా, ఏమందన్నమాట? నన్ను చూచుచున్న దేవునిని. ఎప్పుడైనా యేసయ్య నా ప్రక్కనే ఉన్నాడు. అమ్మ లేకపోయినా, నాన్న లేకపోయినా, కట్టుకున్న భర్త లేకపోయినా, కన్న తల్లిదండ్రులు లేకపోయినా, కన్న పిల్లలు లేకపోయినా, జీవితంలో ఒంటరిగా మిగిలిపోయినా, నా యేసయ్య నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. నా యేసయ్య నా ప్రక్కనే ఉన్నాడు. ఆ అనుభూతి ఎప్పుడైనా అనుభవించావా? అదే గనక నువ్వు అనుభవించగలిగితే ఎవరుంటే ఎంత, ఎవరు లేకపోతే ఎంత, యేసు ఒక్కడు నా బ్రతుకులో ఉన్నాడు చాలు, ధైర్యంగా సాగిపోతావు.
అంటాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి, అయ్యా నిన్ను బలపరిచాడన్నావు, నిన్ను బలపరిచి నీ ప్రక్కన నిలిచాడన్నావు, నీ ప్రక్కన నిలిచిన దేవుడు ఏం చేశాడయ్యా? ఇక్కడ చెప్పండి. గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. ఏ నోటి నుండి? వింటున్నారా? అంటే ప్రభు ప్రక్కనే ఉన్నాడు, ప్రభుతో పాటు ఇంకొకడు కూడా పక్కనే ఉన్నాడు. ఎవడాడు? ఆడేమో గర్జించు సింహం, ఈయనేమో యోధా గోత్రపు కొదమ సింహం. ఎంత బాగుందో చూడండి. ఆడు కూడా సింహమే, కానీ కోరలు ఉడిపోయిన సింహం, మొసలి సింహం, బలవంతో ఉడికిపోయిన సింహం. యేసుక్రీస్తు వారు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఆయన నిత్య యవ్వనుడు. యోధా గోత్రపు కొదమ సింహం. కొదమ అనే చోట వెల్ప్ అనే ఇంగ్లీష్ పదం వాడబడి ఉంటుంది. వెల్ప్ లోయిన్. కొదమ సింహం అంటే యవ్వన సింహము అని అర్థం. యేసయ్య కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఎప్పటికీ ఆయన నిత్య యవ్వనుడు. అంటే ఆయన బలం తగ్గదు, ఆయన బలం మారదు. సంవత్సరాలు గడిచే కొలది ఆయన బలం సన్నగిలదు. ఆయన అలవడు, సొమ్మసిల్లడు, నిత్యము బలము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. విన్నారా? నేను సింహపు నోట నుండి చెప్పాలి సింహపు నోట నుండి తప్పించబడి తిని. తర్వాత అంటాడు, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ మాట మన ఒక్కొక్కరి నోట దేవుడు ఉంచునుగాక. ప్రభు నా ప్రక్కన నిలిచి ఏ నోట నుంచి విడిపించాడు? సింహపు నోట నుంచి విడిపించాడు. ఆ సింహం ఏంటో తెలుసా? దుష్కార్యం. సింహం అంటే నీ దగ్గరకు వచ్చేది సింహం వస్తుందని కాదు. సైతాను గాడేదో ముసలి సింహం లాగా వచ్చి గాండ్రిస్తే నీ దగ్గరకు వస్తాడని కాదు. ఈరోజు మనుషులను మింగేస్తున్న ఆ సింహం ఏదో తెలుసా? దుష్కార్యం. యవన బిడ్డ కాలేజీకి వెళ్ళినప్పుడు చేసే దుష్కార్యం, భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు స్త్రీ ఇంటిలో ఉండి చేసే దుష్కార్యం, ఉద్యోగం వెళ్తున్నానని చెప్పి భార్య కన్ను కప్పి తప్పుడు త్రోవలకి వెళ్ళి ఒక భర్త చేసే దుష్కార్యం. ఇది సింహం లాంటిది. అయ్యలారా ఒక్కసారి వినండి. పాపము నా వైపు చూడండి. దుష్కార్యము సింహం లాంటిది. బ్రతికిన కాలమంతా సత్కార్యాలు చేస్తే బ్రతికే కృప నాకు దయచేయ్యా. దుష్కార్యము నా బ్రతుకులో చోటివ్వద్దయ్యా. మరలా చెప్తున్నాను, త్రాగుడు దుష్కార్యం సింహం లాంటిది. అక్రమ సంబంధాలు దుష్కార్యం సింహం లాంటిది. బెట్టింగ్ దుష్కార్యం సింహం లాంటిది. పేకాట దుష్కార్యం సింహం లాంటిది. దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే ప్రతి నడక దుష్కార్యం సింహం లాంటిది. దుష్కార్యం చేతిలో పడ్డావా, సాక్షాత్తు సింహం చేతిలో పడ్డావు అన్న సంగతి గ్రహించు. మీరు వినుంటారు, ఆంధ్ర ప్రాంతంలో 54 సంవత్సరాల వయసు కలిగిన తల్లి, 3 పిల్లలు, భర్త రిటైర్డ్ అయిపోయాడు. మంచి సుఖవంతమైనటువంటి జీవితం. 54 సంవత్సరాల వయసులో ఆ తల్లికి ఏ మాయదారు జబ్బు వచ్చిందో నాకు తెలియదు. 34 సంవత్సరాల యవనస్తుడితో తప్పుడు త్రోవలకు వెళ్ళిపోయింది. పాప ఈ పిచ్చి జనానికి తెలియదు. ఏమనుకుంటారో తెలుసా? ఏదో అల్పకాలపు సుఖభోగం కోసం నేను పరిగెత్తుతున్నా, జస్ట్ సంతోషం కొరకు పరిగెత్తుతున్నా అని మనిషి అనుకుంటాడు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? దుష్కార్యం సింహం లాంటిది. సింహం నోట్లో పెడితే వాడిని చంపకుండా వదిలిపెడుతుందా? వాడిని రక్తం పీల్చకుండా వదిలిపెడుతుందా? వాడి మాంసాన్ని చీల్చి ముక్కలు చేయకుండా విడిచిపెడుతుందా? దుష్కార్యం సింహం. యవన బిడ్డలారా జాగ్రత్త, యవన చెల్లిలారా జాగ్రత్త. దుష్కార్యం సింహం లాంటిది. ముప్పై 34 సంవత్సరాల చిన్న పిల్లోడితో, కొడుకు వయస్సు, తప్పుడు త్రోవలకు వెళ్ళిపోయింది. ఒకరోజు ఎక్కడో పూజకి వెళ్తున్నానని భర్తకు చెప్పి, టైలర్ దగ్గరికి వెళ్తున్నానని భర్తకు చెప్పి వచ్చేసింది. ఒంటి నిండా నగలేసుకొని వచ్చింది. వాడికి డబ్బు కావాల్సి వచ్చింది. వాడి దరిద్రపు కోరికలని తీర్చుకున్న తర్వాత ఆ గదిలోనే ఉంచి చంపేసి బాత్రూంలో కుక్కేసి నగలంతా ఒలుచుకొని వెళ్ళిపోయాడు.
ఏమైపోయింది భార్య అని 60 సంవత్సరాల ముసలాయన వీధి తిరుగుతూ ఉంటే అదిగో అక్కడ స్కూటర్ ఉంది. అరే నా భార్య స్కూటర్ ఏంటో ఇక్కడ ఉంటాం అని చెప్పి మొత్తం ఆ ఇల్లు వెతికితే ఒక ఇంటికి తాళం వేస్తుంది. ఏంటో ఆ ఇంటికి తాళం వేసిందని చూస్తే దుర్వాసన వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే 30 సంవత్సరాలు కాపురం చేసిన భార్య, తనతో కాపురం చేసిన భార్య ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆ బాత్రూంలో రక్తపు మడుగుల్లో చచ్చిపోయి ఉంది. ఎందుకు చచ్చిపోయింది, ఏం జరిగింది? ఆ తర్వాత వివరాలకు వెళ్తే సింహం నోట్లో పడిందని తెలిసింది. నేనంట భర్త బ్రతికాడనే పేరే కానీ బ్రతికుండి క్షణక్షణం చస్తూ బ్రతుకుతాడు. ఆ 3 పిల్లలు బ్రతుకున్నారనే పేరే కానీ బ్రతికుండి క్షణక్షణం చస్తూ బ్రతుకుతారు. ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాపం సింహం లాంటిది. సింహం చేతిలో పడి కుటుంబాలు వినాశనం అయిపోతున్నాయి. మీలో ఎవరైనా సింహం చేతిలో పడ్డారా? సింహం ప్రక్కనే కాచుకొని మిమ్మల్ని మింగాలని ప్రయత్నం చేస్తుందా? ఈ వాక్యం వింటుండగా పశ్చాత్తాపడి ప్రభా నన్ను క్షమించు, నా ప్రక్కకి రాయా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే నీ పశ్చాత్తాపాన్ని చూసి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నీ ప్రక్కకొచ్చి సింహపు నోటి నుంచి దేవుడు నేను తప్పించడం ప్రారంభిస్తాడు. దావీదు గొర్రెపిల్లను సింహం నోటి నుంచి తప్పించలేదా? దావీదు కంటే శ్రేష్ఠుడు పరమ దావీదుగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకవేళ ఆల్రెడీ శత్రువైన సింహం నీ నోటిని కరిపించుకొని త్రాగుడని రకరకాల అపవిత్రమైన కార్యక్రమాల్లో నిన్ను నోట గరిపించుకొని సాతాను నిన్ను తీసుకొని వెళ్తున్నాడా? కనీసం ఈ క్షణంలోనైనా నువ్వు కేకలు వేస్తే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు నీ ప్రక్కకొచ్చి నిలవబడి సింహపు నోటు నుంచి దేవుడు నిన్ను తప్పించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎందుకు మనం దుష్కార్యానికి చోటు ఇవ్వకూడదు? జస్ట్ మీకు రెఫరెన్స్లు చదివించి నేను ముగింపులోకి వెళ్తాను. యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం, 8వ అధ్యాయం 20వ వచనం. తమ్ముడు 8:20 చూడు. సరే, వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు, వారి కడుపున కపటం పుట్టును. ఇక దాన్ని అర్థం చేసుకోండి, దాన్ని వివరించలేను ఇప్పుడు. రైట్, 8:20 తమ్ముడా. ఆలోచించము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడం. కన్ఫర్మ్ ఒప్పుకుంటారా దీనికి? ఎస్, మీరు ఒప్పుకుంటారా? ఏమంటాడు? దేవుడు యథార్థవంతుని త్రోసివేయకపోవటం మాత్రమే కాదు, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా తిరుగుతుంది. నమ్ముతారా? నా వైపు చూడండి. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఈ మందిరాన్ని ఆ చివరి నుంచి ఇదిగో ఈ చివరి వరకు ప్రతి వ్యక్తిని నా దేవుని కన్నులు వెతుకుతున్నాయి. వీరిలో యథార్థంగా బ్రతికే వాళ్ళు ఎవరు? వాళ్ళను బలపరచాలని. యథార్థంగా జీవించే వాళ్ళు ఎవరు? వాళ్ళను లేవనెత్తాలని. ఆయన దృష్టికి యథార్థవంతులుగా బ్రతికే కృప దేవుడిచ్చును గాక. సో యథార్థవంతులను త్రోసివేయడం, ఎట్ ద సేమ్ టైం ఆయన దుష్కార్యము చేయు వారిని చెప్పాలి. నా ప్రభు పిల్లరా, మీరు నిలవబడాలి, మీ పిల్లలు నిలవబడాలి. మనం నిలవబడాలంటే ఏ కార్యాలు మన దగ్గరికి రానియకూడదు? ఈ దుష్కార్యాల్లో పడకుండా మనల్ని కాపాడేది క్రీస్తు బలం చేత ప్రతి క్షణం మనం బలపరచబడాలి అన్నా. ఇప్పుడు ఆ బలం నాలోనికి రావాలంటే ఏం చేయాలి? ఏ బలం చేత ప్రతి క్షణం బలపరచబడాలి? నంబర్ 1, వాక్యపు బలం చేత బలపరచబడాలి. దివారాత్రులు సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. దేవుని వాక్యము సజీవమైనదై, పెద్దగా చెప్పాలి, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై. ఈ సృష్టిలో అత్యంత బలమైనది, నిన్ను బలాఢ్యునిగా మార్చగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది. ఎస్, వాక్యం చదువు. బుధవారం బైబిల్ స్టడీ, వాక్యం విను. మంగళవారం పగటిపూటలాయు, వాక్యం విను. శనివారం ఉపవాస ప్రార్థన, వాక్యం విను. ప్రతిరోజు అరుణోదయపు దినాన 5 గంటలకు వర్తమానం, వాక్యం విను. ఆ వాక్యం నీ అంతరంగ పురుషుని బలపరచడం ప్రారంభిస్తుంది. రెండవది,
క్రైస్తవుని యొక్క బలమంతా ఎక్కడుందో తెలుసా? జీవము కలిగిన దేవుని సంఘములోనే ఉంది. ఎప్పుడు సహవాసానికి పొరపాటున దూరం కావద్దు. నేను ఎప్పుడు చెప్తా, ఇది ఎప్పుడు గుండెల్లో రాసుకోండి. సింహం యొక్క బలం పంజాలో ఉంటుంది, మొసలి యొక్క బలం నీళ్ళల్లో ఉంటుంది, ఏనుగు యొక్క బలం తొండంలో ఉంటుంది. క్రైస్తవుని బలం జీవము కలిగిన దేవుని సంఘంలోనే ఉంటుంది. ఎప్పుడు నా సంఘం దేవుడు నాకు ఇచ్చిన దైవ సేవకులు, నా సహవాసం పరిగెత్తుకుంటూ సంఘం మాటున దాచబడితే క్రైస్తవుని బలం జీవము కలిగిన దేవుని సంఘమే. సహవాసానికి ఎంత దూరంగా ఉంటావో అంత బలహీనురాలి అయిపోతావు. సహవాసానికి ఎంత దూరం అయిపోతావో అంత బలహీనుడు అయిపోతావు. నేను అంటాను, ప్రతి క్రైస్తవుడు క్రీస్తు బలం చేత బలపరచబడునుగాక. ఎలా బలపరచబడాలి? నంబర్ 1 వాక్యం ద్వారా, నంబర్ 2 సహవాసం ద్వారా, నంబర్ 3 పరిశుద్ధాత్మ ద్వారా. లేఖనాల్లో చూస్తాం కదా, దేవుని ఆత్మ బలముగా వారి మీదకి దిగి వచ్చాను. ఒకసారి చెప్పండి, ఎలా వచ్చిందట? బలముగా. పరిశుద్ధాత్ముడు మేడగది మీదకి వచ్చేటప్పుడు బలముగా వీచే గాలి వలె వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం కదా. ఆత్మచేత బలపరచబడాలి. వీటన్నిటితో పాటు అంటాడు కదా, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవుక. కూర్చున్నా లేచిన కృపయ్యా, నువ్వు నిలబెడితేనే నేను నిలబడతానయ్యా. కృపచేతనే సింహాసనం స్థిరపరచబడుతుంది. లేఖనాల్లో రాయబడింది కదా. కృపయ్య అనుక్షణం భోజన పదార్థాలను బట్టి కాదు, కృపచేతనే హృదయాన్ని స్థిరపరచుకున్నట్టు మంచిది. హెబ్రీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. దైవజనమా, మనలను బలపరిచే 4 బలాలు. ఒక బలం, 2వ బలం, 3వ బలం, 4వ బలం. ఈ బలాలు మనలో పనిచేయటం ప్రారంభిస్తే దేనినైనా నువ్వు భరించగలిగే శక్తి, ఆమేన్, దేనినైనా సాధించగలిగే శక్తి. 3వది, దేనినైనా జయించగలిగే శక్తి ఈ బలం మనలో కుమ్మరించడం ప్రారంభిస్తుంది. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.